దినవృత్తాంతముల రెండవ గ్రంథము 19వ అధ్యాయము. దినవృత్తాంతముల రెండవ గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం చదువుతారా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనస్సుతోనూ మీరు ప్రవర్తింపవలను. చదవబడిన ఈ మాట మనము కొన్ని వారాల నుంచి మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. దేవుడు మన వినికిడికి అనేకమైన సంగతులను తీసుకొని వస్తున్నాడు. చాలా విషయాలు మనము ఇప్పటికే నేర్చుకుంటూ ఉన్నాం. మరికొన్ని విషయాలు ఈ లేఖన భాగానికి సంబంధించి దేవుడిచ్చిన ఈ ఆజ్ఞ రూపకమైన మాటను బట్టి మనము మన జీవితము, మన ప్రవర్తన ఏ విధంగా ఉందో సరి చేసుకోవడానికి మనము ప్రయత్నిద్దాం. ఈ మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇది ఆజ్ఞ రూపంలో మనకు కనిపిస్తూ ఉంది. మీరు ప్రవర్తించవలను అని ఆజ్ఞగా మనకు జ్ఞాపకం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రియమైన యవనస్తులారా, దేవుని పిల్లలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట అన్న మాటను ఆధారం చేసుకొని చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. మరికొన్ని విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగిపోవడానికి నేను ఇష్టపడుతున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట చెడుతనమును అసహించుకునుటయే అన్న మాట బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చూసినట్లయితే, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట వలన మనుషులు చెడుతనము నుంచి తొలగిపోవుదురు. చెడుతనము నుంచి తొలగిపోవాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే అది సాధ్యమవుతుంది అని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. ఈరోజు మనము ఏ మనసుతో, ఏ తలంపుతో ఉన్నామో దానిని బట్టి మనము వాక్యపు వెలుగులో సరిచేసుకుంటే మనము చెడుతనంతో ఉన్నామా, అలాగైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్టుగా నటిస్తున్నామని అర్థం. చెడుతనము లేకుండా మనలో దేవుని సంబంధులుగా మనం బ్రతుకుతూ ఉంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారుగా దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, అలాంటి మనుషులు చెడుతనము నుంచి తొలగిపోతారు అని. ఈ రాత్రికాలం వేళలో మనం ఒకసారి ఆలోచించాలి. చెడుతనము మన దరికి వచ్చినప్పుడు, చెడు ఆలోచనలు మన మైండ్లోకి, మన ఆలోచనలోనికి వచ్చినప్పుడు మనం వాటి నుంచి తొలగిపోతున్నామా, లేదంటే ఆ చెడు స్వభావము, చెడు ఆలోచనను చేయడానికి మనం ప్రేరేపించబడుతూ ఉన్నామా అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. దీన్ని బట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా లేదా అన్నది ఒక నిర్ధారణకు మనకు వస్తూ ఉంది. యవనస్తులుగా, దేవుని పిల్లలుగా, ప్రాముఖ్యంగా యవన కాలంలో చెడు ఆలోచనలు, చెడు తలంపులు రాక మానవు, ఖచ్చితంగా వస్తాయి. దేవుని సంబంధులు ఏ విధంగా ఉంటారు అంటే ఆ చెడుతనము నుంచి తొలగిపోతారు. వారు దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలు అని బైబిల్ గ్రంథము మనకు ఒక స్కేల్ను ఇస్తూ ఉంది. మన విశ్వాస పరిమాణాన్ని, దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నామో
దాన్ని కొలవడానికి ఒక స్కేల్ మాదిరిగా దేవుని వాక్యం మనకు కనిపిస్తూ ఉంది. మనము చెడుతనం నుంచి తొలగిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాము, లేదంటే ఆ చెడు ఆలోచనను మనము చేయడానికి, మనము దాన్ని నిర్వర్తించడానికి ఒకవేళ ప్రయత్నం చేస్తున్నామో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దేవుని వాక్యము ఆయన యందు భయభక్తులు కలిగిన వారు చెడుతనమును అసహించుకుంటారు అని కరాఖండితంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. అలాగైతే మన పరిస్థితి ఏ విధంగా ఉందన్నది మనం ఆలోచించుకోవాలి. చెడు ఆలోచనలు, చెడు చూపులు, చెడు మాటలు, చెడు తలంపులు, ఒంటరిగా ఉన్నప్పుడు చెడు ఆలోచనలు, నీ ఒంటరిగా ఉన్నప్పుడు, నీ చేతిలో మొబైల్ ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నీ ఒంటరిగా ఉన్నప్పుడు నీలో కలిగే ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. వాటిని ఒకసారి తలంపులో ఆలోచన చేసుకోవాలి. నా ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయా? నేను చెడు తలంపులు నాకు వచ్చినప్పుడు నేను వాటిని త్రోసివేసే ఒక వ్యక్తిగా నేను కనిపిస్తున్నానా, లేదంటే ఒంటరిగా ఉన్నానులే, నన్నెవరు చూసేవారు లేదులే, నాకేమీ భయం లేదులే అన్న ఆలోచనలో ఒకసారి మనము పాపము చేయడానికి, చెడు ఆలోచనలు మనము మన మనస్సులో వాటిని చేయడానికి ఒకవేళ పూనుకుంటున్నామా ఆలోచించాలి. చెడు తలంపులు నీవు చేస్తూ ఉన్నట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనము లేమని అర్థం. వస్తున్నాయా? వస్తూ ఉంటాయి, చెడు ఆలోచనలు వస్తుంటాయి, చెడు తలంపులు వస్తుంటాయి. వాటిని ఏ విధంగా త్యజించి వేస్తున్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. బైబిల్ గ్రంథంలో చాలామంది ఆయన యందు భయభక్తులు కలిగిన వారు మనకు కనిపిస్తున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలు మనకు కనిపిస్తున్నారు. అలాంటి దైవజనులు మనకు కనిపిస్తూ ఉన్నారు. యోబు గ్రంథములో మనము ఒకసారి ఆలోచిస్తే, యోబు గ్రంథము చూద్దాం. మొదటి అధ్యాయంలో యోబు గురించి దేవుడు వ్రాయించిన లేఖన భాగం 8వ వచనం. యోబు గ్రంథము మొదటి అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. దేవుడు యోబు గురించి ఇస్తున్న సాక్ష్యం. ఈయన క్యారెక్టర్ ఏ విధంగా ఉందంటే, ఈయన యథార్థవర్తనుడంట. ఈయన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు. చెడుతనము చేయకుండా ఉండడం వేరు, చెడుతనాన్ని విసర్జించి బ్రతకడం వేరు. విసర్జించి బ్రతకడం అంటే ఇక మరి ఎన్నడూ కూడా ఆ చెడుతనం వైపు మనము చూడము అనే విసర్జన. అంటే ఉమ్మి వేసిన దాన్ని ఏ విధంగా అయితే మనం మరలా చూడడానికి అసహించుకుంటామో, దాన్ని తాకడానికి కూడా ఆ ఉమ్మిని మనము ఏ విధంగా అయితే అసహించుకుంటామో, విసర్జించడం అంటే అది. కాబట్టి మన జీవితంలో యోబును మనము జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ఆయన చెడుతనాన్ని విసర్జించినవాడు. ఆ కాలంలో ఆయన వంటి వారు ఏ ఒక్కరూ లేరని పరిశుద్ధాత్ముడు ఆయన గురించి మన కొరకు రచించిన లేఖన భాగం. ఈరోజు యోబును మనము ఒకసారి అన్వయించుకుంటే మన జీవితాలకు, యోబుని మనము మాదిరిగా మనం అన్వయించుకుంటే, యోబు లాంటి జీవితం మనకుందా? యోబు లాంటి జీవితం మనకుందా? ఒకసారి ఆలోచించుకోవాలి. యోబు ఆయన యందు భయభక్తులు కలిగినవాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన మనుషులు చెడుతనమును అసహించుకుందురు అని చెప్పబడిన లేఖన భాగానికి నిలువెత్తటి నిర్వచనంగా కనిపిస్తున్న యోబు. ఈరోజు యోబు ప్లేస్లో నీ పేరు, నా పేరు ఒకవేళ వ్రాసుకునే ఆ సామర్థ్యం, ఆ విశ్వాసం, అలాంటి మంచి ప్రవర్తన మనలో ఉందో లేదా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. యవనస్తులుగా
యవనరాండ్లుగా దేవుని వాక్యాన్ని మనం అద్దములాగా ఉంచుకొని మన ప్రవర్తనను అందులో చూసుకుంటే మనకు అర్థమవుతుంది, నేను దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తున్నానా, లేదంటే నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతూ ఉన్నానా. చాలాసార్లు కొన్ని సందర్భాల్లో మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనం బ్రతుకుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనము పడిపోయిన జీవితాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఏమి కాదులే, ఈ ఆలోచన, చెడు ఆలోచన చేస్తే ఏమి కాదులే అన్న తలంపు కదా, ఈ మాట మాట్లాడితే ఏమి కాదులే అన్న తలంపు. ఒకవేళ తల్లిదండ్రులు ఏదైనా మాట చెప్పినప్పుడు అన్ని మాటలు విన్నాను, ఇదొక్క మాట వినకుంటే ఏమి కాదులే అని తల్లిదండ్రుల మాటకు మనం లోబడకుండా టీవీ ముందర కూర్చున్న సందర్భాలు ఎన్నో మనకు కదా ఉన్నాయా? అలాంటి సందర్భాలు ఉన్నాయా? ఉంటాయి. ఇది చెడు ఆలోచనలకు సంబంధించినది. అంటే మనము యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిగా లేమని దేవుని వాక్యము మనకు ఆ ప్రామాణికం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. యోబు గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యము చాలా చక్కగా ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక చెడుతనమును విసర్జించి వేసిన జీవితం యోబుది. ఈరోజు యోబు లాంటి జీవితము మనకు కావాలి. యోబులాగా చెడుతనాన్ని విసర్జించి వేసే బ్రతుకు మనకు కావాలి. ఎందుకంటే దేవుడు ఆజ్ఞారూపకంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకంతో యథార్థ మనసుతో మనం ప్రవర్తించాలి అని ఆజ్ఞారూపకంగా చెప్పబడుతున్న మాటకు నిలువెత్తటి నిర్వచనంగా యోబు జీవితం కనిపిస్తూ ఉంది. అలాగైతే మన జీవితము ఏ విధంగా ఉంది అని మనం పరీక్షించుకోవాలి. యోబు జీవితం మనకు ఒక మాదిరికరంగా ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ యోబు దేవుని యందు భయభక్తులను విడనాడిన వాడు కానే కాదు. ఆయన యందు ఎంతమాత్రము నీరసించిన వాడు కాదు తన దైవ ఆధ్యాత్మికమైన స్థితిలో. అంతటి గొప్ప యోబు గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. మనము కూడా యోబు లాంటి జీవితము జీవించాలని కేవలం మానవుడే, యోబు కూడా మానవుడే. ఆయన పైనుంచి ఊడిపడిన ఆయన కాదు, ఆయన ఏదో శక్తుల ద్వారా వచ్చిన ఆయన కాదు. మనలాంటి స్వభావం కలిగిన వాడే ఆ యోబు. దేవుడు ఆయన గురించి చెప్తున్న మాటలు ఎంత గంభీరంగా ఉంటున్నాయి. ఆ దేశమంతా కూడా ఎవ్వరూ లేరు అని మాట్లాడుతున్న మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ దేశంలోనే ఎవరు లేరు యోబు లాంటి వారు. ఈరోజు కనీసం మన గురించి ఈ వీధిలో ఫలానా అబ్బాయి లాంటి అబ్బాయి ఇంకా ఎవ్వరు లేరు, ఆ అబ్బాయి కానీ ఒక ఫలానా అమ్మాయి కానీ, ఇదో ఫలానా అమ్మాయి ఇంత చక్కగా ఉంటుంది, ఇంత మర్యాదగా, ఇంత దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా వారు మా వీధిలో ఉన్నారు అన్న సాక్ష్యం. దేశమంతా వద్దు, యోబు గురించి ఆ దేశమంతటా కూడా ఎవరు లేరని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు మన గురించి మన వీధిలో సాక్ష్యం ఇచ్చేవారు ఉన్నారా? మన వీధిలో సాక్ష్యం ఇచ్చేవారు, మన గురించి మంచిగా చెప్పేవారు. ఇది ప్రభువు చిత్తానుసారమైన జీవితం. ఇది ప్రభు అడుగుతున్న ప్రశ్న. ఆనాడు యోబు గురించి సాక్ష్యం చెప్తున్న దేవుడు ఈరోజు మన గురించి సాక్ష్యము చెప్పగలిగే స్థాయిలోనికి మన విశ్వాసం రాలేదంటే మనం ఇంకా మన చెడు సహవాసాలను ఇంకా వదలలేదు. ఆ చెడు సహవాసాలలో మనం ఇంకా కొనసాగుతూ ఉన్నామేమో ఆలోచన చేసుకోవాలి ఒకసారి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుదాం. తీసిన వారు చదవండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం. పోయిన వారంలో ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుతూ చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దానిని క్షమించుదును. దేవుడు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు ఇక్కడ.
ఇశ్రాయేలు సమాజానికి ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు. మీరు వెళ్ళండి, రాజవీధులలోనికి వెళ్ళండి, ఆ వీధులలో మీరు విచారణ చేయండి. ఒక్కరైనా న్యాయవంతుడు కనిపిస్తే, ఒక్కడైనా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కనిపిస్తే నేను దానిని నాశనం చేయకుండా క్షమిస్తాను అని జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఆనాడు పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటే దేవుడి మాట రచించాడు. ఈరోజు ఒకవేళ ఈ మాట మన జీవితాలకు అనుభవించుకుంటే, మనముండే వాతావరణంలో, మనముండే ప్లేస్లో మనం ఈ మాటను మన జీవితాలకు, మన ఉనికిలో మనము జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ వెతికితే రాజవీధులలో, మన వీధులలో ఒకవేళ వెతికితే, మన ఇంటిలో వెతికితే, మన సంఘంలో వెతికితే ఒకరైనా కనిపిస్తారా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరైనా కనిపిస్తారా? కనిపిస్తే నేను క్షమిస్తాను అలాంటి ప్రాంతాన్ని అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఛాలెంజ్గా ఈ మాట మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ మాట మన కొరకే రచించాడేమో దేవుడు, మనము సరి చేయబడడానికే దేవుడు రచించాడు, మనము మారు మనసు పొందడానికే దేవుడి మాటలు మన కొరకు రచించాడు. ప్రియమైన యవనస్తులారా, దేవుని పిల్లలారా, యోబు గురించి మాట్లాడుతున్నాడు. ఆ దేశం అందంతటా కూడా ఎవరు ఈయనలాగా లేరని మాట్లాడుతున్నాడు. అదే మాట ఇశ్రాయేలు ప్రజలలో ఒక్కడు కనిపించినా కూడా నేను ఆ ప్రాంతాన్ని క్షమిస్తాను అంటున్నాడు. ఎంత మారిపోయిందో చూడండి. యోబు కాలానికి, ఇశ్రాయేలు కాలానికి మానవుని యొక్క ఉనికి, మానవుని యొక్క ప్రవర్తన ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉందో ఆలోచిస్తే, అందుకే కాబోలు ఈ మాట దినవృత్తాంతంలో గ్రంథంలో చెప్పబడిన మాట, అందుకే కాబోలు దేవుడు మన కొరకు రచించాడేమో. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని, ఆయన యందు నమ్మకమైన జీవితం కలిగి ఉండాలని, యథార్థమైన మనసుతో మనం ప్రవర్తించాలి అని ఆజ్ఞ రూపకంలో చెప్పబడిన మాట. ఏ విధంగా ఉంటున్నాము? చెడుతనం అసహించుకుంటున్నామా? యోబులాగా ఇది ఒక్కటేం కాదులే, ఏం కాదులే, సినిమా చూస్తే ఏం కాదులే, సీరియల్స్ చూస్తే ఏం కాదులే కదా, చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో జోకులే కదా, మొబైల్లో షార్ట్సే కదా, 1 మినిటే ఉంటాయి కదా, అవి చూస్తే పెద్దగా ఏమి తప్పు కాదులే కదా. చాలాసార్లు మనకు అలాంటి ఆలోచనలు వచ్చి ఉంటాయి. గేమ్ ఆడితే తప్పేముందిలే మొబైల్ ఫోన్లో కదా, గేమ్ ఆడితే తప్పేముందిలే. దేవునికి ఇచ్చే సమయాన్ని ఆయనకు ఇవ్వకుండా నీవు మొబైల్లో గడుపుతున్నావంటే అది మొబైల్ అనేది ఒక విగ్రహంగా మన జీవితంలో మారిపోయిందని అర్థం. అట్టి విగ్రహారాధికులకు దేవుని రాజ్యంలో స్థానం లేనేలేదు. ఆలోచించారు ఒకసారి. చిన్న చిన్న పొరపాట్లు ఏం కాదులే అనే మనము వాటిని దాటేసుకుంటూ పెద్ద పొరపాటు చేయడానికి కూడా కొన్నిసార్లు మనము ఆలోచించకుండా పొరపాటు చేసేస్తూ ఉంటాము. దాని పర్యవసానం తెలుసుకున్న తర్వాత బాధపడుతూ ఉంటాం, ఎందుకు ఇది పొరపాటు చేశానని. కొందరు ఆ విధంగా కూడా ఆలోచించకుండా వారి జీవితం నాశనమైపోయినా దాన్ని గుర్తించకుండా ఉండేవాళ్ళు లేకపోలేదు. కాబట్టి చెడుతనము నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తుందో ఒకసారి ఆలోచించాలి. దేవుని నుంచి దూరం చేస్తూ ఉంది, కుటుంబం నుంచి దూరం చేస్తూ ఉంది, దేవుడిచ్చిన ఈ ప్రకృతి నుంచి నిన్ను దూరం చేస్తూ ఉంది చెడుతనం. ఇన్నింటికి దూరం అవుతున్నా కూడా మనం ఇంకా తెలుసుకోలేకపోతున్నామంటే మన మనసు ఎంత కఠినంగా మనం చేసుకుంటున్నాము. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే, యవనస్తులుగా ఉన్నప్పుడే ఈ చెడుతనాన్ని నీవు అసహించుకుంటే, చెడుతనం చేయకుండా నీ మనస్సును కంట్రోల్ చేసుకుంటే, యోబు లాంటి జీవితము జీవించగలిగితే ఆయన మన గురించి సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. యోబుకు ఇచ్చిన సాక్ష్యం, యోబుని సాతానుకు సాక్ష్యంగా మాట్లాడుతున్నాడు, సాతాను ముందర ఛాలెంజ్గా మాట్లాడుతున్నాడు. ఇదిగో నా భక్తుడు భూమి మీద ఉన్నాడు, యోబును చూస్తావా అని మాట్లాడుతున్నాడు కదా. యోబును చూసావా?
సాతాను వచ్చి దేవుడి దగ్గర చెప్పడం లేదు, కానీ దేవుడే సాతానుతో చెప్తున్నమాట. చూస్తివా నువ్వు భూమి మీద నా భక్తుడైన యోబును చూస్తివా, నా యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విసర్జించి వేసి బ్రతుకుతున్న ఆ యోబు ఆ ప్రాంతంలో భూమి మీద ఎవరు కూడా ఆయన లాంటి జీవితము జీవించలేదు అని చెప్పబడుతున్న సాక్ష్యం. దేవుడు నీ గురించి నా గురించి చెప్పడానికి ఎందుకు సంకోచిస్తున్నాడు కదా? సంకోచిస్తున్నాడా? సంకోచిస్తున్నాడు. ఎందుకంటే మనము ఇంకా చెడుతనము నుంచి బయటికి రాలేని పరిస్థితి. చిన్న చిన్న తప్పులు చేస్తూ మనము మన జీవితంలో కొనసాగుతూ పోతున్న పరిస్థితి. అవి చూపులు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, మాటలు కావచ్చు, ఊహలు కావచ్చు. ఏ రకమైన చెడుతనమైనా కూడా నిన్ను పాపములోనికి పట్టుకొని పోతూ ఉంది. అది పాతాళములోనికి తీసుకొని వెళ్తూ ఉంది నిన్ను ఆ చెడుతనము. అందుకే చెడుతనమును మీరు విసర్జించి వేయుడి అని మాట్లాడుతున్నాడు. ఈ చెడుతనముతో భయంకరమైన పాపాలను చేసే ఆలోచన వస్తుంది అని, అది లోపల నుంచే పుడుతుందని యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన భూమి మీద ఉన్నప్పుడు చెప్పబడిన మాటలు మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఈ మాట చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే పౌలు గారు కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలాంటి క్రియలన్నింటినీ కూడా ఈ చెడుతో సహవాసంతో చెడు ఆలోచనతో చేసే ప్రతి క్రియను మీరు చంపివేస్తే మీరు బ్రతుకుతారు, లేకపోతే మీరు కూడా చనిపోయిన వాటితో సమానమే అని మాట్లాడుతున్నాడు. వీటిని చంపివేస్తే మీరు బ్రతుకుతారని మాట్లాడుతున్నాడు. ఇవి శరీర క్రియలు. ఈ శరీర క్రియలు చంపివేస్తే మీరు బ్రతుకుతారు. రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు అదే మాట మాట్లాడుతున్నారు 8వ అధ్యాయంలో. శరీర క్రియలు చేయువాడు చచ్చిన వాడితో సమానం. అందుకే మీరు ఆత్మపూర్ణులై ఆత్మానుసారమైన క్రియలు చేయండి, అప్పుడు మీరు బ్రతుకుదురు అని మాట్లాడుతున్నాడు 12, 13, 14 వచనాల్లో 8వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక. కాబట్టి మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. చెడుతనాన్ని విసర్జించి వేసే స్థాయి మనకుందా? ఎంతకాలం ఈ విధంగా చెడుతనానికి నీవు నీ హృదయంలో చోటిస్తావు? అన్ని విషయాల్లో, ఒక్క విషయమే కాదు, అన్ని విషయాల్లో ఎంతకాలం ఈ విధంగా నీవు బ్రతుకుతావు? కీర్తనల గ్రంథం మనం చాలాసార్లు ఆ మాట వినిటాము. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. 4వ కీర్తన 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. అబద్ధానికి జనకుడు సాతానుడు కదా. మనము వానికి సంబంధించిన వాటిని మొబైల్లో వెతుకుతూ ఉన్నాం మనం కదా. చాలాసార్లు ఒంటరిగా ఉన్నామా, మొబైల్ మన చేతిలో ఉందా, భయంకరమైన వెతుకులాట. అది దేని కొరకు మనం తెలుసు, దేని కొరకు మనము తహతహలాడుతున్నామో తెలుసు యవనస్తులుగా. ఈ ఆలోచన ఉంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారం మనం ఎన్నటికీ కాలేమో అని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇదే యోబు గ్రంథంలో ఆ యోబు తీసుకున్న తీర్మానం ఒకసారి మీకు ఆల్రెడీ జ్ఞాపకం చేసినని గుర్తుంది నాకు. అయినప్పటికీ మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 31వ అధ్యాయంలో యోబు గారు చెప్తున్న మాట ప్రారంభ వచనంలో, యోబు గ్రంథము 31వ అధ్యాయము. నేను నా కనులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసే ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యము ఏమగును అని మాట్లాడుతున్నాడు. కన్నులతో నిబంధన, కన్నులతో చెడు చూపులు చూడకూడదు, చెడు ఆలోచనలు నాకు రాకూడదు అని యోబు తీసుకున్న ఈ గొప్ప తీర్మానం యవనస్తులుగా మనము తీసుకోగలిగితే, యవన పురుషులు యవన స్త్రీలను చూడకుండా, యవన స్త్రీలు యవన పురుషులను చూడకుండా, నేను కన్యకను ఏ విధంగా చూతును, ఒకవేళ ఆ విధంగా చూస్తే
సర్వోన్నతమైన దేవుని నామాన్ని నేను అవమాన పాలు చేసినట్టే కదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయన స్వాస్థ్యం ఏమవుతుంది? రోజు ఈ విధంగా మనం ఆలోచిస్తున్నామా? దేవుని తెలుసుకున్నాం, ఆయన యొక్క మహోన్నతమైన క్రియలు మనకు తెలుసు, ఆయన మహాపరిశుద్ధత మనకు తెలుసు. కానీ ఆయనలా జీవించాలి. నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పబడిన మాటను మనం మర్చిపోయాం. యవనస్తులుగా, దేవుని పిల్లలుగా పరిశుద్ధత అనేది మనము కోల్పోయాం మన జీవితంలో. అందరూ అదే విధంగా ఉన్నారని నేను చెప్పట్లేదు, కానీ చెడుతనమును అసహించుకునే సామర్థ్యము, ఆ స్థాయి నీకుంటే నీవు పరిశుద్ధుడవే, పరిశుద్ధురాలివే. సాయంకాలం రాత్రికాలం వేళలో మనం ఆలోచించుకోవాలి. చెడుతనమును అసహించుకునే సామర్థ్యం మనలో ఉందా? చెడుతనమును అసలు విసర్జించి వేసే ఆ విశ్వాసం. యోబు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను కన్యకను ఏ విధంగా చూతును, నా కనులతో నేను నిబంధన చేసుకున్నాను అని మాట్లాడుతున్నాడు. 30వ వచనం, అదే 31వ అధ్యాయం యోబు గ్రంథము 30వ వచనం 2వ భాగం. పాపము చేయుటకు నా నోటికి నేను చోటీయనే లేదు అని మాట్లాడుతున్నాడు. తన జీవితంలో చెప్తున్న మాట, జరిగిన జీవితకాలం అంతా గురించి చెప్తున్న మాట. అసలు చోటే ఇవ్వలేదు నేను నా నోటికి పాపం చేయడానికి, చెడు మాటలు మాట్లాడడానికి. ఈ సాక్ష్యము నీవు నేను చెప్పగలమా? యవనస్తుడా, యవనస్తురాల, యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక చెడు తనమును విసర్జించి వేశాడు. భూమి మీద అలాంటి వారు లేనే లేరు అనే సాక్ష్యం ఇస్తూ ఆయన జీవితాన్ని సాక్ష్య రూపకంగా మనకు మాదిరికరంగా మనము బ్రతకడానికి ఈ విధంగా బ్రతకాలా అని యోబును జ్ఞాపకం చేస్తూ చెప్తున్న మాట, నేను కన్యకను ఏ విధంగా చూతును. కనులతో చేసుకున్న తీర్మానం, కనులతో చేసుకున్న నిబంధన, చెడు చూపులు నేను ఏ విధంగా చూతును, నా నోటితో పాపము ఏ విధంగా చేతును. అన్నిటికీ కన్నే ప్రధానమైనది కదా. కంటితో చూస్తాం, ఆలోచన చేస్తాం, కంటితో చూస్తాం, మాట్లాడతాం, కంటితో చూస్తాం, ఊహిస్తాం. అన్నిటికీ ప్రధానమైనది కన్ను. అందుకే కన్నును ఏమంటాడంటే బైబిల్ గ్రంథం, దీపం. కన్ను దీపం. లోకంలో కూడా సామెత ఉంది కదా. సామెత ఏముంది? సామెత తెలదా? చదువుకోలేదా? తెలియదమ్మా? కన్ను గురించి తెలుసుకొని చెప్పండి నెక్స్ట్ వారం. చదువుకున్నారు కదా, తెలుసుకొని చెప్పండి కన్ను గురించి. ప్రేమైన యవనస్తులారా, యోబు గ్రంథంలో దేవుడు మన కొరకు రచించిన, దేవుడు మనకు నేర్పించాల్సిన ఈ మాటలు ఈ రాత్రికాలం వేళలో ఆయన భయభక్తులు కలిగిన జీవితం. అందుకొరకే భయము భక్తి ఉంది కాబట్టే చెడుతనాన్ని విసర్జించి వేసిన జీవితం. అలా జీవించినప్పుడు రెండవ అంశము నమ్మకమైన సాక్ష్య జీవితం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతో ప్రవర్తించే ప్రవర్తన ఎప్పుడు వస్తుంది? చెడుతనాన్ని విసర్జించి వేస్తేనే వస్తుంది. చెడుతనాన్ని విసర్జించి వేయకుండా మనము నమ్మకంగా బ్రతకలేని పరిస్థితి. నమ్మకంగా మనము దేవునితో కానీ, సంఘముతో కానీ, మన కుటుంబంలో కానీ ఉండలేని పరిస్థితి. అది నీ ఫ్రెండ్స్తో కూడా నీవు నమ్మకంగా ఉండలేవు. చెడుతనము, నీ ఆలోచనలు, చెడు ఆలోచనలు, చెడు సంబంధించిన క్రియలు మన హృదయంలో నిండిపోయి ఉంటే నీవు నమ్మకమైన జీవితము జీవించలేవు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి నమ్మకముగా యథార్థ మనసుతో మీరు ప్రవర్తింపవలను అనే మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదును జ్ఞాపకం చేసుకున్న
దావీదును మనం ఆలోచించినా ఆయన కూడా మాట్లాడుతున్నాడు, నా నోటితో నేను ఎప్పుడు కూడా పాపము చేయడానికి నేను అవకాశము ఇవ్వలేదు అని మాట్లాడుతున్నాడు. 39వ కీర్తన మొదటి చరణంలో మాట మాట్లాడుతున్నాడు. ఎప్పటికి కూడా నేను నోటితో పాపం చేయడానికి నేను అవకాశం ఇవ్వలేదని మాట్లాడుతున్నాడు. ఎందరో భక్తులు చెడుతనాన్ని విసర్జించి వేసి ప్రభు కొరకు తన జీవితాన్ని త్యాగం చేసుకున్న వారు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్నారు, చరిత్రలో మనకు కనిపిస్తున్నారు. ప్రభు కొరకు బ్రతికిన జీవితాలు వారు ఏదో ముసలితనంలో కాదు ప్రభుని నమ్ముకున్నది, యవన కాలంలోనే చిన్నతనం నుంచే ప్రభు కొరకు బ్రతికారు. ప్రభు నేర్పిన పాఠాలు వారి జీవితంలో వారిని ఆధ్యాత్మిక వైపు తీసుకుని వెళ్ళాయి. వారి జీవితాలు మనకిప్పుడు మాదిరిగా కనిపిస్తున్నాయంటే కారణం దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాలు, చెడుతనాన్ని విసర్జించి వేసిన జీవితాలు. అలా నీవు నేను ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. అందుకే ఈ మాటలు మన కొరకు రచించాడు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారంగా ఉంటే చెడుతనాన్ని మనం ఎప్పటికి కూడా మనము ప్రేమించం, దాన్ని మనం అసహించుకుంటామని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. కొన్ని రెఫరెన్స్లు మీకు చెప్తాను, నేను చదవడానికి ప్రయత్నం చేయండి. యోబు గ్రంథము 36వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 21వ వచనం. జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము. జాగ్రత్త పడు, చెడుతనం మాత్రం నువ్వు చేయకుండా ఉండు అని మాట్లాడుతున్నాడు. అదేవిధంగా కీర్తనల గ్రంథము 94వ కీర్తన 23వ చరణం. 94వ కీర్తన 23వ చరణం. ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును అని మాట్లాడుతున్నాడు. చెడుతనం ఉంటే సంహరణ, చెడుతనం ఉంటే శిక్షకు మనము గురవుతాము. అందుకే చెడుతనాన్ని మీరు చేయకుండా జాగ్రత్త పడండి అని యోబు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట. మరొక లేఖన భాగం 97వ కీర్తన 10వ వచనంలో కూడా ఇలాంటి మాట మనకు కనిపిస్తూ ఉంది. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమిస్తున్నామా అని ప్రశ్న వేస్తే అందరూ చేస్తారు కదా. ఎత్తరా చెయ్యి. ప్రేమిస్తలేదా దేవుణ్ణి? దేవుని ప్రేమించడం లేదా? మనము ప్రేమిస్తున్నాం, చేద్దామంటే చేతుతాం. కానీ ఇక్కడ చెప్తున్న మాట, నువ్వు చేయతావా? ప్రేమించడం లేదా దేవుణ్ణి? ప్రేమించడం లేదా? ప్రేమించలేకపోతున్నావా? దేవుని ప్రేమించలేకపోతున్నావంటే పాపానికి చోటిస్తున్నావు. చెడుతనం ఇంకా నీ గూడు కట్టుకొని పోయింది నీ హృదయంలో. ఎంతకాలం ఆ విధంగా ఉంటావు? అందుకే ఇందాక కీర్తనకారుడు మాట్లాడుతున్నమాట 4వ కీర్తన 2వ వచనంలో, వ్యర్థమైన వాటిని వెతుకుతున్నాం. ఎంతకాలము అబద్ధాలను వెతుకుతాం, ఎంతకాలము చెడు సహవాసంతో నడుస్తాం. అందుకే ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. దేవుని ప్రేమిస్తే చెడుతనమును అసహించుకోవాలి. ప్రేమిస్తున్నామా దేవుణ్ణి? ప్రేమిస్తున్నాం, కానీ చెడుతనాన్ని కూడా ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమించేవారు చెడుతనాన్ని ప్రేమించరు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగైతే మనము ద్వంద్వ స్వభావంతో ఉన్నామేమో. 2 మనస్సులు, నీకు ద్వంద్వ అంటే మళ్ళీ బూతులాగిన పడుతుంది కదా. ద్వంద్వ స్వభావం అంటే 2 మనస్సులు, ద్విమనస్సుకులు. ఇట కూడా మాట్లాడకూడదు. 2 స్వభావాలు, 2 మనస్సులు. దేవుని ప్రేమించే మనసు ఒకటి, చెడుతనాన్ని కూడా ప్రేమించే మనసు ఒకటి కదా. మనలో ఉందా? ఉంటుందేమో. దేవుని ప్రేమిస్తుంటే నీవు చెడుతనాన్ని అసహించుకుంటావని దేవుని వాక్యం చెప్తా ఉంది. మరి చెడుతనాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? ఒకవేళ దేవుని ఇంకా ప్రేమించలేకపోతున్నావంటే కారణమేమో ఒకసారి ఆలోచించాలి.
దేవుడు ఇంతగా మనకు బ్రతికించి, దేవుడు ఇంతగా మనను కాపాడి, ఇంతగా ప్రేమించి ఆయన నిన్ను ఇంతటి వానిగా చేసి, నీవు పోయేటప్పుడు మార్గమధ్యలో ఎటువంటి తొందరపాట్లు, ఎటువంటి అపాయాలు రాకుండా నిన్ను కాపాడి, నీ చదువులో సహాయం చేస్తూ నడిపిస్తూ, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రులకు కావాల్సిన, నిన్ను పోషించడానికి కావలసిన వసతులను నీకు దేవుడు అనుగ్రహించి, ఇన్ని మేలు చేస్తే కూడా నీవు ఆయనను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమించలేకపోతున్నాను అని చెప్పగలుగుతున్నావంటే, ఒకసారి సహోదరి సహోదరుడా, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావో ఒకసారి మనం ఆలోచించాలి. దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నామంటే ఇంకెవరిని ప్రేమిస్తున్నావు? ఇక దేవుణ్ణే ప్రేమించలేకపోతే ఇంకెవరిని ప్రేమిస్తున్నావు? ఇన్ని మేలు చేశాడే, ఇంతగా మన మీద ఆయన ప్రేమ కురిపిస్తున్నాడే, నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడును వాగ్దానం చేశాడు, మనల్ని కాపాడుతున్నాడు. ఇప్పుడు బ్రతికి ఉన్నామంటే దానికి కారణం దేవుని ప్రేమ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం ఆరాధనలో చాలాసార్లు మనం విని ఉంటాం, మన అపరాధం చేత పాపం చేత మనము చచ్చిపోయిన వారు, మనకు సహాయం చేసేవాడు ఎవడు లేడు, ముల్లోకాలలోనే లేడు. అలాంటి మనలను క్రీస్తుతో కూడా మనను బ్రతికించాడు. ఆ ప్రేమామయుణ్ణి ప్రేమిస్తున్నావా అన్నప్పుడు ప్రేమించలేకపోతున్నానంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక్కసారి మనం ఆలోచించాలి. యవనస్తురా, ఇంకెంతకాలం ఈ విధంగా ఉంటావు? కాలం గడిచిపోతూ ఉంది, ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి నీ జీవితంలో. ఏదో నామకవాస్తిగా వచ్చు పోతూ ఉంటే, ఒకవేళ దేవుడు కన్నెర్ర చేస్తే మన పరిస్థితి ఏమి? పాతాళము ప్రళయాగ్ని ఉంది. దేవుని ప్రేమించువారు చెడుతనమును అసహించుకొందురు. అసలు ఈ మాట చదువుతుంటే ఎంత గొప్ప మాటగా కనిపిస్తూ ఉంది. యెహోవాను ప్రేమించువారులారా, చెడుతనమును మీరు అసహించుకోండి. దేవుని ప్రేమిస్తే చెడుతనాన్ని అసహించుకుంటావు. రాత్రికాలం వేళలో నువ్వు ఇంకా చెడుతనాన్ని ప్రేమిస్తూ ఉంటే నీవు దేవుని ప్రేమించలేవు. రివర్స్లో, యెహోవాను ప్రేమిస్తే చెడుతనాన్ని అసహించుకుంటావు, చెడుతనాన్ని ప్రేమిస్తే యెహోవాను అసహించుకుంటావు. అంతే కదా? ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ ఇంతకాలం జీవితం గడిచిపోయిందేమో, ఇప్పుడైనా ప్రభు వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడైనా కూడా నీవు దేవుని ప్రేమించకపోతే మనలాంటి దౌర్భాగ్యులు ఇంకొకరు లేరేమో. అందుకే పౌలు మాట మాట్లాడతాడు, యేసుక్రీస్తును మన అవసరాల కొరకే ఇహలోక సంబంధంగా మాత్రమే ఒకవేళ మనము ఆలోచిస్తే మనంతటి దౌర్భాగ్యులు లేరు అని మాట్లాడతాడు పౌలు. ఏదైనా అవసరం ఉంటే ప్రభువా నాకు కావాలి కదా, ఎగ్జామ్స్లో పాస్ కావాలంటే ప్రభువా రేపు ఎగ్జామ్ ఉంది అని ప్రార్థన చేసుకుంటాం. ఏదైనా మనకు అవసరం కావాలంటే మనము కొన్నిసార్లైనా మోకాల్లోనే, లేదంటే మోకాళ్ళల్లో ఉండలేని పరిస్థితి అయినా మనం వెళ్తూ ఉన్నప్పుడైనా దేవుని మనం అడుగుతాం. కానీ ఆయనను ప్రేమించలేకపోతున్నామంటే, మన అవసరాలు తీరుస్తున్నాడు, మనం బ్రతికిస్తున్నాడు, మనతో ఉంటున్నాడు, ఏ అపాయం లేకుండా మనం కాపాడుతున్నా ఆ దేవుణ్ణి మనం ప్రేమించలేకపోతే ఇంకెవరిని ప్రేమిస్తున్నామో ఒకసారి మనం ఆలోచించాలి. ఎవరిని ప్రేమిస్తున్నాము? వ్యక్తిని ప్రేమిస్తున్నామా? వస్తువుని ప్రేమిస్తున్నామా? ఒకవేళ వారిని ప్రేమిస్తూ ఉంటే, వ్యక్తులను ప్రేమిస్తే ప్రభువుని ప్రేమించలేవు, వస్తువులను ప్రేమిస్తే ప్రభువుని ప్రేమించలేవు. ప్రభువుని ప్రేమిస్తలేనని చెబుతున్నావంటే ప్రభువు కాకుండా ఇంకెవరో నీ హృదయంలో ఉన్నారని అర్థం. వాటిని తీసివేసుకుంటే ప్రభువు నీ హృదయంలోనికి వస్తాడు. అప్పుడు నీ చెడుతనాన్ని నీవు అసహించుకుంటావు, లేదంటే నీ చెడుతనంతోనే సాగిపోతావు. చాలా విషయాలు ఉన్నాయి, మనకు టైం అయిపోయింది. వీలైతే మరొకసారి మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. రండి, మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థించుకుందాం. ప్రభు మనతో ఈరోజు మాట్లాడిన విధానాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకోవడానికి ముందుకొద్దాం. దేవుని మాటలను, దేవుడు మనతో మాట్లాడిన రీతిగా చెడుతనాన్ని అసహించుకునే వారు, చెడుతనాన్ని